హలో ఎవ్రీవన్, వన్ మోర్ మినీ బ్లాగ్ అండి. ఇక్కడ వచ్చేసి నేను పాలు వేడి పెడుతున్నానండి. ఈరోజు పాలైనా రాలేదండి, పాలు రావని చెప్పాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ దగ్గర పాల ప్యాకెట్ తెప్పించాను. ఇంకా పాల ప్యాకెట్ కట్ చేసి ఇంకా పెట్టేస్తున్నాను స్టవ్ పైన. మా అబ్బాయికి అయితే అసలు పాలు లేని అసలు ఉండలేడండి. ఒకరోజు టిఫిన్ లేకుండా ఉండమన్నా ఉంటాడు, కానీ పాలు తాగకుండా అసలు ఉండలేడండి. పాలు లేకపోతే ఇంకా రచరచ చేసి పెడతారండి ఇంట్లో. అందుకే కంపల్సరీ ఇంకా వాని కోసమన్నా పాల ప్యాకెట్ తెప్పిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇంకా స్టవ్ పైన పాలు పెట్టేసి ఇక్కడ ఎగ్ దోశ వేసేస్తున్నాను అండి. మా అబ్బాయి ఇంకా స్నానానికి వెళ్ళాడు. ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పేసి ఎగ్ దోశ వేసిస్తున్నాను. ఎగ్ బ్రేక్ చేసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, పసుపు, కొద్దిగా సాల్ట్ వేసేసి ఇంకా కలిపి వేసేసానండి. ఇంకా దోశ వేసిన తర్వాతకు ఇంకా మొత్తం కాలిన తర్వాతకు ఇంకా రెండు డివైడ్గా చేసి ఇవ్వాలండి మా అబ్బాయికి. అంటే పిజ్జా లాగా కట్ చేసి ఇవ్వాలి. ఆ అబ్బాయి ఇష్టంగా తింటాడు అని చెప్పేసి ఇక్కడ కట్ చేస్తానండి. అసలు ఎంత కట్ చేసినా అది రావట్లేదు. ఇంకా అందుకే ఇక్కడ నైఫ్ తీసుకొని కట్ చేశానండి. ఇంకా వచ్చేసింది. ఇంకా మొత్తం తీసి ఇంకా ఒక ప్లేట్లో పెట్టేశానండి. ఇంకా మా అబ్బాయి వచ్చాక ఇచ్చేద్దామని చెప్పేసి తొందర రమ్మని పిలిచాను. ఎందుకంటే వేడుకున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి కదండి ఎగ్ దోశ. చల్లారితే తినబుద్ధి కాదు, అందుకే ఇంకా పిలిచేశాను. ఇంకా చాలా క్రిస్పీగా వచ్చాయండి, బాగున్నాయి. ఇలా ఇస్తేనే ఇష్టంగా తింటాడు, లేకపోతే తినడు. ఇంక కొద్దిగా తినిపిమన్నాడు, అందుకే ఇక్కడ తినిపిస్తున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.